echo of his call. நமது ஆண்டவரும் இரட்சகருமாகிய இயேசு கிறிஸ்து நாமத்தில் உங்களை அன்புடன் வாழ்த்துகிறேன். మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామం నందున మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. நீங்கள் నలமாக இருக்கிறீர்களா? మీరందరూ బాగున్నారా? நீங்கள் தினந்தோறும் இந்த செய்தியை கேட்கறதுனால உங்களுக்கு தினந்தோறும் தேவன் புது பலன் கொடுக்கிறாரா? ఈ రోజు ఒక్కొక్క రోజు ప్రొద్దుట వేళ ఈ నా వచనం విని మీరు కొత్త బలం పొందుకుంటున్నారా? நீங்கள் ఆశీర్వదించబட வேண்டும் என்று சொல்லி அதிக ஜெபத்தோடு இந்த காரியத்தை நாங்கள் செய்கிறோம். మీరు ఆశీర్వదింపబడాలని ఎంతో ప్రార్థనతో మేము రోజు ఈ వచనాన్ని మీ దగ్గరికి తీసుకొస్తున్నాము. లూకా సువిశేషం 13వ అధికారం 12వ వచనத்திலே நாம் பார்க்கிறோம். లూకా సువార్త 13వ అధికారం 12వ వచనంలో మనం చూసేది, நீ விடுதலையாக்கப்பட்டாய், నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొందావు అని రాయబడి ఉన్నది. நீ ஏற்கனவே விடுதலையாக்கப்பட்டாய், నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొందావు అని రాయబడి ఉన్నది. இங்கே ஒரு ஸ்திரீயை பார்க்கிறோம். ఇక్కడ ఒక స్త్రీని చూస్తున్నాము. 18 வருஷ பலவீனம், 18 సంవత్సరాలుగా తనకు ఒక బలహీనత, வாழ்க்கையில் வெட்கம், తన జీవితంలో ఎంతో సిగ్గు పడుతుంది, மன சோர்வின் மிகுதினாலே கவலை, తన ఎంతో మనసు ఎంతో బాధపడి వ్యసనపడి తన மற்றவர்கள் மத்தியிலே தலை நிமிர்ந்து நடக்க முடியாத ஒரு சூழ்நிலை, మనుషుల మధ్యలో సమాజంలో తన తల దించుకొని నడవలసిన పరిస్థితి, நிமிர்ந்து நடக்க கூடாத படிக்க ஒரு தீ ஆவினாலே பாதிக்கப்பட்டிருந்தாள். తన నేరుగా నిలబడలేనంత ఒక అశుద్ధ ఆత్మతో తన పీడింపబడింది. ஆண்டவர் அவளை கண்டார். ప్రభు తనను చూశాడు. கண்டது மாத்திரமல்ல, அவளுடைய வாழ்க்கையின் அவல நிலையை அவர் கண்டுபிடித்தார். తన జీవితంలో ఎంత హీనమైన పరిస్థితిలో తన ఉన్నదని ప్రభు అయిన యేసుక్రీస్తు కనిపెట్టాడు. அந்த பெண்மணியினுடைய கவலையை தன்னுடைய இருதயத்துக்குள்ளாக கொண்டு வந்தார். తన అంత హీన పరిస్థితిలో ఆ అమ్మాయి ఆ స్త్రీ బాధపడేది తన మనసులో తనకి తెలిసింది. அன்றைய கூட்டத்தில் இருந்த மற்ற மக்களைப் போல அவர் பார்க்காதவர் போல இருக்கவில்லை. అలా అక్కడ ఉన్న జనంలోగా తన చూసి చూడనట్టు ఉండలేదు ప్రభు. பலர் அவளை பார்த்திருப்பார்கள், చాలా మంది తనను చూసుంటారు. ஆனால் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவினுடைய பார்வை வித்தியாசமாய் மாறியது. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు చూపు మట్టుకు వ్యత్యాసమైనది. அவர் அவளை கூப்பிட்டார், తనని పిలిచాడు, ఆ స్త్రీని. நீ சுகத்தை கொடுத்தார், తనకి స్వస్థతని ప్రసాదించాడు. அவருடைய வாழ்க்கையோட அற்புதத்தை கொடுத்து செய்து அதிசயத்தை செய்தார். తన జీవితంలో ఒక అద్భుతాన్ని అతిశయాన్ని చేసి ఆ రోజు తనని ఆశీర్వదించాడు. ஆண்டவர் அவளை சுகப்படுத்தினார். ప్రభు అయిన యేసుక్రీస్తు తనకి స్వస్థతనిచ్చాడు. இந்த காலவேளையில நீங்களும் கூட விதமாக கூனி குறுகி போய் இருக்கிறீங்களா? మీరు కూడా మీ జీవితంలో ఇలా కృంగిపోయి తన లెగవలేకుండా ఉన్నారా? శరీర அளவில் கூட உங்கள் கஷ்டத்தினாலே உங்களுடைய சரீரம் குறுகி போய் விட்டதா? మీ శరీరం కూడా చాలా కష్టంతో అనారోగ్యంతో అలా కృంగిపోయి ఉందా? பொருளாதாரத்தில் நீங்கள் பின்தங்கி போனதுனால, மனம் கசந்து போனதுனால உங்களுடைய நிலைமை மோசமாய் போய் கொண்டிருக்கிறதா? మీ ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉంది కాబట్టి మీరు చాలా కృంగిపోయి లెగవలేనంత పరిస్థితిలో ఉన్నారా? இந்த காலவேளையில் உங்களுடைய அவல நிலையை இயேசு காண்கிறார். ఈ ప్రొద్దుట వేళ మీ జీవితంలో ఉన్న ఘోరమైన ఆ పరిస్థితిని ప్రభువు యేసుక్రీస్తు చూస్తున్నాడు. உங்களுடைய வாழ்க்கையில ஆண்டவருடைய தொடுதல் தேவை. ప్రభువు అయిన యేసుక్రీస్తు మీ జీవితాన్ని ముట్టవలసి ఉన్నది. இன்னைக்கு அவருடைய பார்வை உங்கள் மேல் படுகிறது. ఈ రోజు ఆయన చూపు మీ మీద పడిందని మీరు నమ్మండి. உங்களுக்கு பூரண விடுதலையை கொடுக்கிறார். మీకు సంపూర్ణ విడుదల ప్రసాదిస్తున్నాడు. ఈ రోజు நீ விடுதலையாக்கப்பட்டாய் என்று சொல்கிறார். నీకు విడుదల దొరికింది ఈ రోజు అని చెప్పినట్టు நீங்கள் విడుదலையாக்கப்பட்டீர்கள். మీరు కూడా ఈ రోజు విడుదల చేయబడ్డారు. విశ్వాసத்தில் அதை ఏற்றுకొள்ளுங்கள். మీరు విశ్వసించి దాన్ని మీరు ఏలుకోండి. இப்பொழுது நீங்கள் சோதித்து பாருங்கள். మీరు ఇప్పుడు మిమ్మల్ని శోధించి చూడండి. உங்கள் வாழ்க்கையில் அற்புதம் நடந்திருக்கிறது. ఈ రోజు తప్పకుండా మీ జీవితంలో ఒక అద్భుతం జరిగే ఉంటది. வேதம் சொல்கிறது, விசுவாசத்தினால் நீதிமான் வாழ்வான். పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, మీ విశ్వాసాన్ని బట్టి ఒక నీతిమంతుడు జీవిస్తాడని. விசுவாசத்தினால நீங்கள் வாழ்வீர்கள். మీ విశ్వాసాన్ని బట్టి మీరు జీవిస్తారు. நன்மை உண்டாகும். మీకు మంచి జరుగుతుంది. ஜெபிக்கட்டுமா? ప్రార్థన చేయనా? எங்கள் அன்பின் பிதாவே, உம்மை நன்றியோடு ஸ்தோத்திரிக்கிறோம். మా ప్రియ తండ్రి, మీకు వందనాలు స్తుతులు. அன்பு சகோதர சகோதரிகளை உம்முடைய அன்பு கரங்களில் ஒப்புக் கொடுக்கிறோம். ఈ ప్రియ జనులను దేవజనులను మీ చేతికి అప్పగిస్తున్నాను నాయన. வாழ்க்கையில் பலவிதமான போராட்டங்களினாலே அவல நிலை அடைந்து கூனி குறுகி போய் நிற்கிறார்கள். ఎన్నో పోరాటాల వలన ఈ జనులందరూ కృంగిపోయి వాళ్ళు లెగవలేని పరిస్థితిలో ఉన్నారు. இந்த மக்கள் இந்த கால வேளையில தொடுவீராக. ఈ ప్రొద్దుట వేళ వాళ్ళ ఒక్కొక్కరిని మీరు ముట్టండి నాయన. எவ்வளவு உயர்ந்த நிலையில
சபையில் இருந்த மனிதர்கள் இன்றைக்கு கூனி குறுகி போய் நொந்து போய் வீட்டில் அடங்கி இருக்கிறார்கள். చాలా పెద్ద ఒక అంతస్తులో ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు చాలా తగ్గిపోయి వాళ్ళు చాలా కృంగిపోయి ఉన్నారు తండ్రి. சமுதாயத்தில் உயர்ந்த நிலையில் இருந்தவர்கள், சபையிலே உயர்ந்த நிலையில் இருந்தவர்கள் இன்றைக்கு எங்கும் போகாதபடி வீட்டில் அடைபட்டிருக்கிறார்கள். ఈ సమాజంలో ఒక హెచ్చైన స్థానంలో వాళ్ళ సంఘంలో ఒక హెచ్చైన స్థానంలో ఉన్న వాళ్ళు ఈ రోజు ఎవరిని చూడలేకుండా అంత ఘోరంగా వాళ్ళ హీన పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. இப்படி கஷ்டத்தில் இருக்கிற சகோதரியை கர்த்தர் தொடுவீராக. అలాంటి కష్టాల్లో ఉన్న సహోదరిని మీరు ముట్టండి. அப்படி இருதயத்தில் இருக்கிற கவலைகளை மாற்றுவீராக. తన హృదయంలో ఉన్న బాధలన్నిటిని మార్చివేయండి తండ్రి. இப்படி அடைந்து கிடக்கிற அந்த சகோதரனை கர்த்தர் தொடுவீராக. అలా ఎవరిని చూడకుండా తలుపులు వేసుకొని ఉన్న ఆ మనిషిని మీరు మార్చండి తండ్రి. அவருடைய மன கஷ்டங்களை நீக்குவீராக. ఆయన మనసులో ఉన్న అన్ని కష్టాలు మార్చివేయండి. கண்ணீரை துடைப்பீராக. వాళ్ళందరి కన్నీటిని మీరు తుడవండి తండ్రి. యేసు క్రీస్తుவின் நாமத்தில் ஜெபிக்கிறோம் பிதாவே. ప్రభువైన యేసుక్రీస్తు నామమునందున వేడుకుంటాం నాయనా. ஆமென். ஆமென். விடுதலை நாயகன் வெற்றியை தருகிறார், எனக்குள்ளே இருக்கிறார், என்னே ஆனந்தம். நான் ஆடி பாடி மகிழ்வேன், தினமாடி ஆடி துதிப்பேன், எங்கும் ஓடி ஓடி சொல்லுவேன், என் இயேசு ஜீவிக்கிறார், என் இயேசு ஜீவிக்கிறார். His Call Ministries, 10 Muhammad Abdullah 2nd Street, opposite International Cricket Stadium, Chepauk, Chennai 600005, India. Phone 9144-2852-8282. Mobile phone and WhatsApp 919841271858. Email sam@echoofhiscall.org. Website www.echoofhiscall.org. God bless you.